మాజీ సీఎం జగన్ తెనాలి పర్యటనపై డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు తీవ్ర విమర్శలు చేశారు. జగన్ రాజకీయ కుట్రలు చేస్తున్నారని, దిగజారుడు రాజకీయాలు పరాకాష్ఠకు మారాయని ఎద్దేవా చేశారు. రాజకీయాల్లో ఆత్మహత్యలు తప్ప హత్యలు ఉండవని సామెత ఊరికే రాలేదని, ఇలాంటి వాళ్ళని చూసే వచ్చాయని విమర్శించారు. ఒక్క వైసీపీకి తప్ప అన్ని రాజకీయ పార్టీలకు ఈరోజు శుభదినమని చెప్పుకొచ్చారు. క్రిమినల్స్ని పోలీసులు ధర్మ ప్రకారం శిక్షిస్తే వారికి తాను ఉన్నానంటూ అక్కడికి వెళ్లి మరీ భుజం తట్టడం ఆత్మహత్య సాదృశ్యకంగా అభివర్ణించారు. ఆ ఓట్లు కూడా మోహన్ రెడ్డి ఇప్పుడు ముఖ్యమంత్రి కాకపోవచ్చు, కానీ ఒక ప్రజాప్రతినిధిగా పులివెందుల ప్రజలకి ప్రాతినిధ్యం వహిస్తున్న వ్యక్తి ఇలా గంజాయి చేసే బ్యాచ్కి నోన్ శిక్ష పడి జైలుకి కూడా వెళ్ళి శిక్ష కన్ఫర్మ్ చేసి వచ్చిన బ్యాచ్కి తన మద్దతు తెలియజేయటం, మరి ఇది దిగజారుడు ఓట్ల రాజకీయానికి పరాకాష్ట. సరే, ఈ ప్రయత్నంలో అతను గతంలో వచ్చిన ఆ ఓట్లు కూడా రాని పరిస్థితికి వెళ్తాడు. రాజకీయాల్లో ఆత్మహత్యలే తప్ప హత్యలు ఉండవని చెప్పి సామెతలు ఊరికే రాలేదు. ఇటువంటి వాళ్ళని చూసే వచ్చినట్టుంది తెలుగుదేశం పార్టీకి, ఆర్ అన్ని రాజకీయ పార్టీలకి, ఒక్క యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీకి తప్ప ఈ రోజు ఎంతో సుదినం. ఎందుకంటే ఒక రాజకీయ నాయకుడు క్రిమినల్స్, ప్రజాకంటకంగా తయారైన క్రిమినల్స్ని పోలీసులు ధర్మం ప్రకారం శిక్షిస్తే, మరి వాళ్ళకి మద్దతుగా ఇటువంటి వెధవలకి నేనున్నాను అంటూ మరి అక్కడికి వెళ్ళి భుజం తట్టడం అనేది ఆత్మహత్య సదృశ్యం. దిస్ ఈస్ గోయింగ్ టు బి పొలిటికల్ వాటర్లూ. జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు